మనందరి కోసం ఒక గెస్ట్ రాబోతున్నారు ఎక్స్ప్రెస్ రాజా షోకి. మనం ఆల్మోస్ట్ ఎవ్రీడే వినే పాటలు ఎక్కడో అక్కడ ఈ పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆయన పాడిన పాటలు, ఆయన కంపోజ్ చేసిన పాటలు. అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టెక్నీషియన్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎన్నో వందల సినిమాలు, ఎన్నో అద్భుతమైన పాటలు. అలాంటి ఒక లెజెండరీ పర్సన్ ఈ రోజు మన ఎక్స్ప్రెస్ రాజా షోకి రావడం. సరదాగా ఆయన వయసులో 20 రూపాయలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. సో ఎంతవరకు తగ్గిస్తారో మనం కూడా చూద్దాం. ఓకే, లెట్ us వెల్కమ్ వందే మాతరం శ్రీనివాస్ గారు. పేదల పాలి తెన్నీయలో మరి తెన్నిది జండెన్నీయలో. సో వందే మాతరం గారు స్వాగతం మా ఎక్స్ప్రెస్ రాజా రాజ్యానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అది హలో నమస్కారం ఇవన్నీ ఆ సౌండ్ లోనే వస్తాయి అన్నమాట. సో వందే మాతరం గారు మాకు చాలా హ్యాపీ నిజంగా. ఎందుకంటే అటు 6 నుంచి అటు 60 వరకు మొత్తం అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు. అండ్ అట్ ఎవర్ గ్రీన్ మ్యూజిక్ ని అందించిన వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ మీరు. సో మనం చాలా ఎక్కువ సార్లు అదే ఎర్రజెండ ఎన్నియల్లో పాట వింటాం మనం. అండ్ రాములమ్మ, ఇలా ఇంకా ఎన్నో పాటలు, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటలన్నిటి గురించి మాట్లాడుతూ ఆయన చేత కనీసం ఒక్కొక్క లైన్ అయినా పాడించుకున్నాం. ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే స్కూల్ నుంచి మీకు అలవాటు ఉందా సంగీతం? యాక్చువల్ గా నాదొక ప్రత్యేకమైనటువంటి ఇది ప్రదీప్ జీ. ఎక్కడో చిన్న మారుమూల విలేజ్ లో పుట్టి నేను ఒక 75లో ఒకసారి నేను ఖమ్మం దగ్గర ఒక చిన్న ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక విలేజ్ అనమాట. ఆ విలేజ్ నుంచి నేను ప్రజానాట్య మండలి వాళ్ళ ఒక శిక్షణా శిబిరం జరుగుతుంటే అక్కడ నేను పార్టిసిపేట్ చేయాలి. నేను చిన్నప్పటి నుంచి పాడుతుండేవాడిని. ఎక్కడ నేర్చుకోవాలా? మామూలు పాడుతుండే, రేడియో వినడం పాడటం. సో ఇలాంటి నేపథ్యంలో ఆ ఖమ్మంలో జరిగే ఒక శిక్షణా శిబిరానికి నేను వెళ్ళడం జరిగింది అనమాట. వెళితే నన్ను ఎవరు లోపల రానియట్లేదు. 3 days ట్రై చేసినా కూడా అసలు ఎవరు నన్ను లోపల రానిలేదు అనమాట. 3rd day ఒక రోజున ఒక ఆయన నన్ను గమనిస్తున్నాడు. 3 days నుంచి ఒక ఆయన గమనిస్తున్నాడు. ఎవరి కురాన్ని రాను వాళ్ళు బయటకు నెట్టేస్తున్నారు అని చెప్పేసి ఆయన 3rd day నన్ను నా వేరే అబౌట్స్ తెలుసుకొని లోపల తీసుకెళ్ళి, ఏంటి అబ్బాయి ఏంటి దేని గురించి అని అంటే, ఇట్లా నేను పాడతానండి అని చెప్పేసి అంటే, నువ్వు పాడతావా అయితే అని చెప్పేసి ఆ రోజున తీసుకెళ్ళి నన్ను స్టేజ్ మీద పాడించడం జరిగింది. ఆ స్టేజ్ మీద పాడించడం అది నా జీవితంలో ఇంత మలుపు. ఇప్పుడు మీకు తెలిసే వందే మాతరం శ్రీనివాస్ లాగా ఒక రూపాంతరం చెందుతుందని ఆ రోజు నేను ఊహించలేదన్నమాట. అప్పుడు నా వయసు ఒక 13 years. 13 years కి మీరు ఒక స్టేజ్ మీదకి వెళ్ళాలి, పాడాలి అని మీకు అనిపించింది. అది 3 రోజులు గెంటేసినా కూడా 3 రోజులు గెంటేసినా కూడా అక్కడే ఉండి, అంటే దాని మీద ఉన్న ఒక పెద్ద జీలు, ఒక మమకారం అనమాట. నా పాట వినిపించాలి, లేకపోతే నేను దీంట్లో రాణించాలని ఒక తపన ఉండేది అనమాట. ఈ తపన్ని చూసింది అన్న నల్లూరి వెంకటేశ్వర్లు గారు. ఆయన చూసి ఉండకపోతే ఇవాళ నేను ప్రపంచాన్ని తెలిసే అవకాశం లేదు. ఆయన చూసి అప్పటి నుంచి కూడా నన్ను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే ఒంగోలులోనే ఉంచి నన్ను పెంచి ఇట్లా వందే మాతరం శ్రీనివాస్ గా ఈవెన్ సినిమాల్లో చేరడానికి కూడా ఆయన మాదాల రంగారావుతో నన్ను రికమెండ్ చేసి చిన్నప్పటి నుంచి అన్న రంగారావుతో మేము అక్కడ ఒంగోలులో ఉన్న కారణం చేత ఆ సినిమాలో అట్లా పాడించడం, అట్ట మళ్ళీ నారాయణమూర్తి గారు, టి కృష్ణ గారు. సో ఈ ప్రస్థానం అంతా కూడా వాళ్ళతో ట్రావెల్ అవ్వటానికి అన్న అనేటువంటి ఒక వ్యక్తి నన్ను ఆ రోజు గుర్తించకపోతే 1975లో, అంటే ఆల్మోస్ట్ 42 years బ్యాక్, ఆయన ఆ రోజు నన్ను రికగ్నైజ్ చేసి ఉండకపోతే నేను మామూలుగా ఎక్కడో ఉండేవాడిని అట్లా అనమాట. సూపర్ సార్. అంటే వందే మాత్రం అంటే శ్రీనివాస్ గారు వందే మాత్రంగా మారింది వందే మాత్రం సినిమా. వందే మాత్రం సినిమాతో. అయితే నేను ముందు స్వరాజ్యం అనే ఒక సినిమా పాడా ప్రదీప్ జీ. స్వరాజ్యం పాడాను, తర్వాత నేటి భారతం పాడాను,
ఆ నేటి భారతం, స్వరాజ్యం ఫస్ట్ రంగారావు ఉన్న సినిమా అది. నేటి భారతం వచ్చి టి కృష్ణ గారి సినిమా. థర్డ్ సినిమా వందే మాతరం. సో ఈ వందే మాతరం పాడిన తర్వాత చాలా మంది నా పేరు ఎక్కడైనా వేయాల్సి వస్తే వందే మాతరం శ్రీనివాస్ అని అట్లా వేస్తుండేవాళ్ళు అనమాట. అది అలాగే ప్రెస్ లో వస్తూ తర్వాత సినిమాల్లో కూడా అట్లా వేయడం జరిగింది అనమాట. నిజంగా సార్, అంటే ఒక సినిమా మీతో పాటు ట్రావెల్ అవుతూ వస్తుంది, చాలా మంది యాక్టర్స్ కి టెక్నీషియన్స్ కి అలా వస్తూ ఉంటుంది. అండ్ ఆ సినిమాకి పనిచేసిన హీరో హీరోయిన్ గానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కంటే ఆ సినిమా పేరుని మీరు ఇంకొన్ని లక్షల సార్లు పలికేలా ముందుకు తీసుకెళ్తున్నారు. వండర్ఫుల్. కాలేజీలో అంటే అప్పటికే పాటలు పాడేవారు సార్ కాలేజీలో అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి? అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి కోసం కాదు, ఇన్ జనరల్ గానే నేను మీరు పాడేవాళ్ళు వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు, అది మీరేం చేయలేదు అక్కడ. సో కాలేజీలో లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు అలాంటి లవ్ స్టోరీ, అలాంటి ఏం లేదు అసలు. ఎప్పుడు చూడలే. అయ్యో పక్క క్లాస్ అమ్మాయికో అసలు ఎప్పుడు ఎవరు నచ్చరే సార్? ఎవరు చెప్పండి సార్, ఎవరికి ఏంటి నచ్చారు? ఒక క్రష్ ఎవరో ఉండే లేదు అసలు ఎవరంటే లేదు. అంటే అప్పట్లో నేను కొంచెం స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడిని. స్టూడెంట్ లీడర్ గా ఉంటే చాలా సిన్సియర్ గా ఇంకెవరన్నా గొడవ చేస్తుంటే నేను వాళ్ళ మందలించడం ఇలాంటి క్యారెక్టర్ లో ఉండేవాడిని. కాబట్టి అదే స్టూడెంట్ లీడర్ అనగానే మొత్తం అందరినీ అరే వద్దు తప్పని ఇది కానీ చెప్తున్నా. అంటే ఆ హీరో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మాయిలందరూ చూస్తారు కదా క్లాస్ లో, అలా ఉంటుంది కదా. స్టూడెంట్ లీడర్ అంటే హీరో కదా. కానీ ఇప్పుడు చూడు అమ్మాయిలు ఎంత బ్రహ్మాండం కేకలేస్తున్నారు కదా. ఆ రోజుల్లో అంటే దాదాపు సుమారుగా ఒక 25-30 years బ్యాక్ మాట్లాడడానికి కూడా అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. మాట్లాడటం అనేది చాలా నేరంగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు చూడు ఎంత సరదాగా వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా. అప్పట్లో పాపం నిజంగా అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అలా ఉండే. ఇప్పుడు యూర్ ఆల్ ఈక్వల్, జెండర్ ఈక్వాలిటీ, అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానమే. అబ్బాయి లాగే అమ్మాయి కూడా ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ గా వాళ్ళ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతున్నారు. వి ఆర్ సో హ్యాపీ. అప్పుడంటే మీరు ఇలా వస్తున్నారంటే వాళ్ళు అలా తలదించుకుని అలా అట్నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడైనా ఎవరితో మాట్లాడారా సార్? అంటే వాళ్ళ కాలుతో ముగ్గేయడం, ఎప్పుడైనా ఒక్క అమ్మాయి కోసం పాట రాయడం, పాట పాడడం? అసలు పాట రాసేవాడు కాదు, పాడిన సందర్భాలు ఉండేవారు. పాడిన సందర్భాలు ఉండేవి. సో అప్పటికి మొదలు పెట్టాలి. అప్పుడు రాముడు మంచి బాలుడు కదా. అప్పుడు రాముడు మంచి బాలుడా? ఇప్పుడు కాదు, అప్పుడు రాముడు మంచి బాలుడే. మీరు కంపోజ్ చేసిన పాట, మీరే పాడిన పాట. అవును. ఎందుకు? అంటే అది లవ్ మీద అంత డీప్ గా అంటే యాక్చువల్ గా మేము ఈ సినిమా ఆహా సినిమాకి చేస్తున్నాం. సురేష్ కృష్ణ గారి ఇది నాగార్జున గారి సొంత సినిమా. ఇది నాగార్జున గారి ప్రొడ్యూసర్ గా. సో యాక్చువల్ గా ఈ పాట మేము రికార్డ్ చేసినప్పుడు ఇది హరిహరన్ చేత పాడించాలని నాకు పెద్ద కోరిక అనమాట. అంటే అప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో ది బెస్ట్ సింగర్ ఎవరున్నారు అప్పట్లో కొంచెం మెలడీ సాంగ్స్ పాడేదంటే హరిహరన్ లాంటి వాళ్ళు పాడుతున్నారని. సో హరిహరన్ చేత పాడించాలనుకుని నేను ట్రాక్ పాడాను అనమాట. ట్రాక్ పాడిన తర్వాత ట్రాక్ విన్న వాళ్ళందరూ బాగుందన్నారు. నాగార్జున గారు టిక్ పెట్టేశారంట, బాగుంది ఇది, ఇంకా మళ్ళీ దీన్ని మార్చడం అని చెప్పేసి. సో అట్లా నా సాంగ్ యాస్టేజ్ గా ట్రాక్ యాస్టేజ్ ఉండిపోయింది అనమాట. హరిహరన్ గారు పాడితే ఎలా ఉంటే తెలియదు కానీ మీరు పాడినందుకు బాగా ఫీల్ వచ్చింది నాకైతే. అదే సో వీటిలన్నింటినీ మించి అంటే ఇప్పుడున్న కరెంట్ స్టైల్లో, ఇప్పుడున్న మ్యూజిక్ ఏదైతే వింటున్నారో అందరూ విన్న స్టైల్లో ఇప్పటికీ ఆ ఫోక్, ఆ జానపదం అనేది ఎక్కడో ఒక్కడ ఎంత స్టైలిష్ సాంగ్ వచ్చినా, ఎంత అప్డేటెడ్ సాంగ్ వచ్చినా, ఒక్కసారి డప్పు వినకపోయినా, ఒక్కసారి అలా దరువు వినకపోయినా ఆ ఆల్బమ్ కంప్లీట్ అవ్వదు. 6 పాటల్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది. అది నంబర్ 1. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు ఈ 10 సినిమాలు అన్నిట్లో కూడా మీరు అన్నట్లుగా రత్తాల పాట తీసుకోండి, ఎక్కడ దాకా అదే ఎంత దాన్ని అసలు సెన్సేషనల్ కదా. అంటే దాంట్లో అండర్ కరెంట్ ఫోక్ ఎప్పుడు కూడా చాలా స్పైసీగా ఉంటుంది, లేకపోతే చాలా కిక్ ఉంటుంది. కాబట్టి దానికి ఉన్న ఇంప్రెషన్ మనం చూస్తున్నాం.
ఎక్కడ మెలడీ సాంగ్ సెకండరీ మెలోడీ వస్తుంది తప్ప నీకు ఫస్ట్ ఇంప్రెస్ అయ్యేది ఫోకే కదా. సో నేను ఇష్టం, అందుకే ఆ జానర్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను సెలెక్ట్ చేసుకోవాలా, సెలెక్ట్ చేయబడ్డారు. సో మీరు ఫేమస్ అంటే ఇప్పుడు జనరేషన్ కి ఇంకా కంటిన్యూ అవుతున్న పాటలు ఉన్నాయి అండ్ ఇప్పటికీ అందరికి ఇష్టం. సో మా వాళ్ళ కోసం ఏ పాట కావాలి? రాములమ్మనా? అయితే మీరు కోరస్ పాడాలి. మరి పాడతారా? రెడీ. డాన్స్ కూడా వేస్తారా? రెడీ. కోరస్ వరకే అడిగారు. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ పున్నమిరమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఏం సూపులో ఎమ్మ, వేగు సుక్కలేనమ్మ, సిరి నవ్వులో ఎమ్మ, చంద్రవంకలేనమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, ఆకలి మొబ్బు ఒరి దుబ్బు కన్ను గెలిపేనమ్మా, అరే సింధు మీద సింగేసి సెంగుమంటేనమ్మా, ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మా, అరే పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే, విచ్చుకొని మొగ్గబోలే పచ్చిపాల నిగ్గువోలే ముచ్చటేసిపోతున్నావే, వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో, వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే, నువ్వు పదిలంగుండాలే, భూమి తల్లి సాక్షిగా సేమంగుండాలి, సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా, అరే అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా, ఓ రాములమ్మ, ఓ రాములమ్మ. థ్యాంక్ యూ. నిజంగా మా అదృష్టం మీలో ఇంతమంది గాయనిమళ్ళు గాయకులు ఉన్నారనేది ఇప్పుడే అర్థమైంది. అయ్యో మీకు అలా అర్థమైందా? ఎంత గుంపులో గోవింద బ్యాచ్ సార్. విడివిడిగా ఒక్కరిని పడమంటే అని వస్తుంది సార్. గ్రూప్ కాబట్టి అలా కలిసిపోయింది అంతే. అయ్యో మీరు అలా అనుకోకండి, మామూలు మంచి వాళ్ళు, నాలా మంచి సింగర్స్ వీళ్ళంతా. సో మీకు ఇప్పుడు ఒక కంపోజిషన్ చేయాలనుకోండి సార్, మీరు ఏదైనా సెపరేట్ టైం ప్లేస్ అలా ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారా? మా పూరి గారు కథ రాయడానికి బ్యాంకాక్ సెలెక్ట్ చేసుకుంటారు. నేను అట్లా వచ్చిన సందర్భాలు లేవు, ఎందుకంటే నేను చేసే సినిమాలు చిన్న సినిమాలు కాబట్టి ఇప్పుడు అలా చేసే ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉంటారా? నేను 90% నేను అంటే ట్రావెల్ ఉన్నప్పుడే నాకు ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. మీరు వేటూరి గారు పాట రాసేప్పుడు మీరు గమనిస్తే ఆయన ఒక కార్లో వెళుతున్నప్పుడు ఆయనకి చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. నేను చాలా సందర్భాలు ఆయన దగ్గర, చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఆయన ట్రావెలింగ్ లో చాలా అట్లా చూస్తూ చాలా విషయాలు చెప్పాడు. అది అట్టనే నిజంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు కూడా అలాంటి సందర్భాలు ఎక్కువ. నేను విశ్వరామన్ పాట మేము అప్పుడు ఎక్కడో ఒక గెస్ట్ హౌస్ లో ఉన్నాము, కంపోజింగ్ వచ్చి మన కృష్ణాపురాయిలో కంపోజింగ్ గురుగారు దాసరి గారిది. మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపు నా దగ్గర ఎప్పుడు టేప్ రికార్డు ఉండేది అనమాట, దాంట్లో పాడుకుంటూ వెళ్ళాను. వెళ్ళగానే ఇలాంటిది ఒక పాట వచ్చింది గురుగారు అన్నారు, చాలా బాగుంది, దీన్ని డెవలప్ చేయమన్నారు. అట్లా చాలా అట్లా అంటే దానికి పర్టికులర్ ప్లేస్ గా ఇంతవరకు అట్లాంటి అవకాశం రాలేదు. ఇంట్లో ఎలా సార్? అంటే ఇంట్లో ఇప్పుడు ఇంత అద్భుతమైన కంపోజర్ అండ్ పాడతారు కాబట్టి ఇంట్లో కూడా అలా అప్పుడప్పుడు మాట్లాడతారా? సాసర్ మీద కప్పు పెట్టి కాఫీ తీసుకురామ్మా అలా మ్యూజిక్ మాట్లాడు, మామూలుగానే మాట్లాడు. ఇంట్లో ఇంకెవరైనా మ్యూజిక్ అంటే ఫ్యామిలీలో? మా వాడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. ఓకే, బాబు నేర్చుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు సార్. చదువుతున్నాడు. సో తను కూడా ఇష్టం, తనకు కూడా బాగా ఇష్టం. నాలాగనే వాడు చిన్న ఇంట్రెస్ట్ ఉంది, బాగా చిన్న తపన ఉంది వాడికి. వండర్ఫుల్. వాళ్ళ ఏజ్ గ్రూప్ గ్యాంగ్ అందరితో కూర్చుని మీరు ఇలా కబుర్లు చెప్పారనే విషయం తెలిస్తే తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సూపర్. అండ్ వందేమాతరం గారు చాలా చాలా థ్యాంక్స్, మీరు మా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు. సరదాగా కాసేపు హాయ్ చెప్పడానికి వీళ్ళందరితో మాట్లాడడానికి ఇలా వచ్చారు. చాలా షోస్ లో ఆయనతో పాటు ఆయన నుంచిన స్టేజ్ మీద నేను నుంచునే అదృష్టం నాకు దొరికింది.
మోర్ దాన్ 250కి పైగా చిత్రాలకు ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, కంపోజ్ చేశారు. ఎన్నో వేల పాటలు. అండ్ అందులోంచి ఎప్పటికీ చరిత్రలో, హిస్టరీలో ఎప్పటికి ఎన్ని వందల ఏళ్ళైనా నిలిచిపోయే పాటలు, ఆయన కంపోజ్ చేసిన పాటలు ఉన్నాయి. ఆ పాటలు అలాగే జనరేషన్స్ అలా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. అండ్ వెళ్ళిపోయే ముందు ఇంకొక స్పెషల్ విషయం చెప్పాలి వాళ్ళకి. ఎంత బాగా పాడతారో, ఎంత బాగా కంపోజ్ చేస్తారో, అంతే బాగా డాన్స్ చేస్తారు. అబ్బో గురుజీ, లెట్స్ డూ కుమ్ముడు. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డూ కుమ్ముడు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు డైరెక్టర్ గారికి అందరూ కూడా చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో.